గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు వాట్ టీవీ. పైరసీపై తెలంగాణ సర్కార్ చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఐబొమ్మ రవి అరెస్ట్ ఛాలెంజ్గా తీసుకున్నారు సర్కార్. ఎందుకంటే పైరసీపై ఉక్కుపాదం మోపేలా ప్రభుత్వం అయితే ఒక కొత్త కార్యాచరణ అయితే తీసుకురాన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పైరసీని అరికట్టేందుకు ప్రత్యేక వింగ్ పెట్టే ఆలోచన కూడా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. పైరసీతో పాటు ఇతర సైబర్ నేరాల మీద కూడా సీఎం సీరియస్ నజర్ వేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. పైరసీ విషయంలో పోలీస్ శాఖకు సీఎం రేవంత్ రెడ్డి అయితే స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినప్పటికీ అతనిపై పలుమార్లు కేసులు ఏవేవి ఉన్నాయో అన్నీ కూడా దర్యాప్తులో తేలుతూ ఉన్నాయి. అతని అకౌంట్లు సీజ్ చేయడం జరిగింది. అతని లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయడం జరిగింది. అండ్ అలాగే తన సర్వర్స్ని కూడా సీజ్ చేసినా కూడా తన ఐబొమ్మ వెబ్సైట్ని ఏదైతే ఉందో ఐబొమ్మ అండ్ బెప్పం టీవీని బ్లాక్ చేసినా కూడా ఈరోజు సరికొత్తగా ఐబొమ్మ 1 అనే ఒక కొత్త పేరుతో ఈ వెబ్సైట్ని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. కానీ పోలీసులు దాన్ని కూడా బ్లాక్ చేయడం జరిగింది. సైబర్ టీం ఏదైతే ఉందో దాన్ని బ్లాక్ చేయడం జరిగింది. సజ్జనార్ గారు ట్వీట్ చేస్తూ ఇది ఒక బూటకపు అంటే ఒక టెంపరీ లాగానే దీని ఒక ఐబొమ్మ 1 అని తీసుకొచ్చారు. కానీ దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేస్తే మూవీ రూల్స్ అనే వెబ్సైట్కి వెళ్తూ ఉంది. దీని ఒక డైవర్షన్ లాగా తీసుకొచ్చారు తప్ప ఇది ఐబొమ్మ తిరిగి రాలేదు అంటూ కూడా ఆయన ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. కానీ ఐబొమ్మ సర్వర్ బ్లాక్ అయినప్పటి నుంచి కూడా ప్రజలు చాలామంది బాధపడుతూ ఉన్నారు. చాలామందికి ఏదో తమ హీరోని కోల్పోయినట్టు, ఏదో తమ ఇంట్లో ఏదో వస్తువు పోయినట్టుగా అంత బాధపడుతూ ఉన్నారు. హీరోలకు మించి ఐబొమ్మ రవికి అయితే క్రేజ్ వస్తూ ఉంది. ఇది జనాల నుంచి. ఒక క్రిమినల్ అరెస్ట్ చేసిన తర్వాత అతనికి మద్దతు పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే రజనీకాంత్ శివాజీ సినిమాలో ఎలాగైతే మద్దతు పలుకుతారో ఆ విధంగా ఇప్పుడు ఈ ఐబొమ్మ రవికి అయితే మద్దతు పలుకుతూ ఉన్నారు. ఐబొమ్మ రవిని విడుదల చేయాలంటూ కూడా జనం పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా వేదికగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా రవికే మా మద్దతు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. కోట్లలో స్కాములు చేసిన వారిని, జనం సొమ్మును లాక్కునే వారిని వదిలేసి ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అండ్ సినిమా టికెట్ రేట్లు భారీగా పెంచడం వల్లే పైరసీలకు అలవాటు పడ్డామంటూ కూడా జనం మాట్లాడుతున్న మాటలన్నీ ఇవన్నీ కూడా. సో మరోవైపు ఐబొమ్మ రవిని బయటకు తీసుకొస్తానంటూ కూడా కొంతమంది ఆ లాయర్లు అయితే ముందుకు వస్తూ ఉన్నారు. అతనికి మద్దతు పలకడానికి చాలామంది కూడా ముందుకు వస్తూ ఉన్నారు. ఒకవైపు సర్కారు ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశాడు ఇతను ఈ వెబ్సైట్లలో, అండ్ కొత్త కొత్త సినిమాలు హ్యాక్ చేసి వెబ్సైట్లు హ్యాక్ చేసి ఇందులో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ప్రభుత్వం ఒకసారి వార్నింగ్ ఇచ్చింది, కొన్ని వెబ్సైట్లు బ్లాక్ చేసింది, మళ్ళీ ఐబొమ్మ తిరిగి వచ్చింది. కానీ ఎప్పుడైతే ఐబొమ్మ స్థాపకుడు ఇమ్మడి రవి పోలీసులకు ఛాలెంజ్ విసిరాడో, పోలీసులకే మీరు నన్ను పట్టుకోలేరు, మీరు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే 5 కోట్ల మంది డాటా బయట పెడతానంటే ఒక మాస్ వార్నింగ్ ఇచ్చాడు. మీరు నా మీద ఫోకస్ పెడితే నేను మీ మీద ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది అని ఒక నోట్ రిలీజ్ చేశారు. సో తెలంగాణ సర్కార్ పోలీసులు అయితే దీనిపై కొంచెం సీరియస్గానే నజర్ వేశారు. సో ఛాలెంజ్గా తీసుకున్నారు, అతన్ని పట్టుకున్నారు, అరెస్ట్ చేసి లోపల జైల్లో పెట్టారు. కానీ పోలీసులు ఒకవైపు అతన్ని అరెస్ట్ చేసిన జనాల మధ్య మాత్రం కొంచెం అతని వైపు పాజిటివ్గా అంటే మంచి స్పందన వస్తూ ఉంది. మా హీరో రవి, మా రవిని వదిలిపెట్టండి, ఐబొమ్మ నిర్వాహకుడు రవిని వదిలిపెట్టండి, మా మద్దతుకు ఆయనే, మా దేవుడు ఆయనేనంటూ కూడా కొలుస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టి మేము సినిమా చూడలేం థియేటర్కి వెళ్ళి, ఈరోజు రేపు రేట్లు పెరిగిపోయాయి, మేము వెళ్ళి సినిమా చూడలేం. కాబట్టి మా మధ్యతరగతి కుటుంబాలకి ఈ రవి ఫోన్లోనే సినిమాలు చూపిస్తూ ఉన్నాడు, ఫోన్లోనే కూర్చొని చూస్తున్నాం, ఫ్యామిలీ అంతా కూడా కొత్త సినిమాని ఇంట్లోనే కూర్చొని చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశారు, వదిలిపెట్టండి అంటూ కూడా జనాల నుంచి అయితే కొన్ని మాటలు వస్తూ ఉన్నాయి. మరోవైపు మాత్రం సర్కార్ మాత్రం ఇలాంటి సైబర్ అటాక్స్కి ఎవరు పాల్పడ్డా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా సీఎం రేవంత్ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఐబొమ్మ రవిని విడిచిపెట్టాలా, ఐబొమ్మని మళ్ళీ రిలీజ్ చేయాలా, లేకపోతే అతన్ని జైల్లోనే ఉంచి ఐబొమ్మని ఇప్పటికీ ఇలాంటి వెబ్సైట్లు మేము ప్రోత్సహించాం అని చేస్తున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.